చికెన్ కర్రీ విత్ రాగి పిండి సంగటి ఛాలెంజ్ చేస్తున్నాం గైస్ ఈరోజు. అందుకని మా అన్న అన్నే ప్రిపేర్ చేయమని చెప్పాడు, అందుకని చేస్తున్నాను. తొందరగా ఇవన్నీ ప్రిపేర్ చేసేసి తొందరగా ఛాలెంజ్ చేసేయాలి. ఓ పక్క రాగి సంగటి అవుతుంది, ఈ పక్క చికెన్ కర్రీ కూడా అయిపోతుంది గైస్. మాత్రం అతిరిపోతాను. తొందరగా ఛాలెంజ్ స్టార్ట్ చేసేయాలి. మా అన్న మొదల వెయిటింగ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అమ్మని. ఈరోజు అయితే మేము మా ఫేవరెట్ రాగి పిండి సంగటి అలాంగ్ విత్ చికెన్ కర్రీ ఛాలెంజ్ చేస్తున్నాము. మాకైతే చాలా చాలా ఇష్టము. మా ఊర్లో రాగి సంగటి ఎప్పుడు ఫేమస్, అసలు ఎప్పుడు బాగా తినేటోళ్ళము. అందుకని ఈరోజు అయితే రాగి పిండి సంగటి చికెన్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. మా అన్న అయితే అస్సలు ఆగట్లేడు, ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తున్నాడు. చూడండి ఫోటోమా. చికెన్ కర్రీ పీసెస్ అన్ని స్టార్ట్ చేయాలి. సరే గైస్, ఓకే. ఈరోజు గౌరీ ఇలా మేమే ఈరోజు మా ఫేవరెట్ కాబట్టి స్టార్ట్ సండే కాబట్టి, అందులోనూ సండే కాబట్టి సండే స్పెషల్ బాగుంది. సూపర్ ఉంది. టేస్ట్ అయితే మాత్రము చిన్నప్పుడులానే ప్రతిరోజు చిన్నప్పుడు కలుతాం లేదా, చిన్నప్పుడు మా ఊర్లో సంగటి ఎక్కువ తినేటోళ్ళం గైస్. అందుకని మాకైతే చాలా ఇష్టం. టేస్ట్ మాత్రం భలే ఉంది చికెన్ కదా. ఊర్లో కాబట్టి నాటుకోళ్ళు ఉండేవి, నాటుకోళ్ళతో ఇటు అన్ని పారంకోళ్ళు కాబట్టి మంచిగా సంక్రాంతి పండుగ అప్పుడైతే ఎంజాయ్ పండుగ అసలు. మంచి నాటుకోడి కోసుకొని ఏమంటారు వడలు చేసుకొని సంగటి చేసుకొని తింటే బాబా భలే ఉండేది. భలే ఉంది. చేసిందా నువ్వేనా చేసిందా? వీడియోకి బిల్డప్ ఇచ్చింది నువ్వేలే. కూర చేసింది ఎవరో చెప్పు, కూర అన్నం చేసింది ఎవరో చెప్పు. వీడియో కోసం నువ్వేనా చేసింది? అది కదా పాయింట్. బాగుంది కూర. చిన్నప్పుడు నువ్వే చేస్తావు మీ ఇంట్లో? కొంచెం అన్నం కూర వండేట నువ్వు చేసావు రాగి పిండి సంగటి, అందుకే ఎంత టేస్ట్ వచ్చిందమ్మ. అయితే నేనైతే ఎప్పుడు రాగి పిండి సంగటి చేయలేదు. నేను చేస్తే ఇలా అవుతున్నది. ఎలా అవుతుందంటే గమ్ అవుతుంది, అలా అవుతుంది నేను చేస్తే. సూపర్ ఉందమ్మా టేస్ట్. మొత్తం పడదు నిజంగా. ఇంత సంగటి మామూలుగా ఎప్పుడు తినము, కానీ నువ్వు ఇంత తింటావు కాబట్టి నేను కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. ఈక్వల్గా ఇండైరెక్ట్ గా నేను ఎక్కువ తింటానని చెప్తాను. పెద్దోడు కదా మాకంటే తింటావు. లేదు గైస్, లేదు అంటే కూర బాగుంటే టేస్ట్, సంగటి అయితే ఎక్కువ తింటాను. కూర బాగాలేదు అనుకో ఎక్కువ పోదు కదా, అందుకని సంగటి మార్నింగ్ టైం మిగిలిన తర్వాత దాంట్లో సర్ది తాగితే భలే ఉంటాయి కదా అసలు. మంచిగా రాత్రి నీళ్ళు నానేసుకొని మంచి పెరుగు కలుపుకొని ఎప్పుడన్నా చేసావు నువ్వు? నాకు ఇష్టం అది. మీ ఇంట్లో అన్నం ఉండేది కదా? కాదు, బాగుంటుంది. హెల్తీ బ్రేక్ఫాస్ట్. అప్పటి కాలంలో ఇలా కాలంలో అంటుంది అంటే ఇప్పుడు 60 ఏళ్ళు జాగ్వార్ అని వస్తుంది. నాకు జాగ్వార్ కార్ గుర్తొస్తుంది. 60 ఏళ్ళ ముస్లామేమో కాదన్నా, మన అవ్వలు అమ్మమ్మలు వాళ్ళ కాలంలో ఇలాంటివి జావాలు రాగి సంగట్లు తినే కదా అంత స్ట్రాంగ్ గా ఉండేటోళ్ళు. జాగ్వార్ తోలి ఉండేటోళ్ళు. ఇప్పుడు మనం పిజ్జాలు బర్గర్లు తిని ఇలా ఉన్నాం. టేస్ట్ మాత్రమా ఒక రేంజ్లో ఉంది.
ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పామో టేస్ట్ బాగుంది. వీడియో కోసం మాత్రం అనుకోకండి, నిజంగానే బాగుంది. ఈ నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువ రైస్ లేకంటే సంగటితో బాగుంటాయి. సంగటితో బాగా తినాలి. మంచిగా ఇంకా నాటుకోడి పులుసు అయిపోయినా ఈ కూర కూడా నాటుకోలాగానే ఉంది. నాకైతే టేస్ట్ ఒక్క ఉంది. కదమ్మని ఏంటన్నా లాస్ట్ ఛాలెంజ్ ఎవరు గెలిచిందా? కారంగా ఉంది కానీ డబ్బులు ఇచ్చారా నాకే? ఏంటన్నా ప్రతి వీడియోకి డబ్బులు అడుగుతావు, వాళ్ళు అడ్రస్ తిట్టుకుంటారన్నా. నువ్వు ఇవ్వట్లేదా? నేను చెప్తానులే ఇప్పుడు. నాకు గైస్ ఒక దానికి కూడా డబ్బులు వెళ్ళాను గైస్. ఇల్లు 2 గెలిచాను నేను, ఒక దానికి కూడా డబ్బులు వెళ్ళాను. డబ్బులు ఇస్తా ఉన్నారు కానీ ఇంతవరకు ఇలా ఫుడ్ పెడతాను. అది లెక్కలేదు. ఫుడ్ ఫ్రీ కదా. అది లెక్కలేదు. ఛాలెంజ్ గెలిస్తే ఏంటి, ఇప్పుడు గెలిస్తే ఏంటి? ఈ ఛాలెంజ్ ఏం చెప్పలేదా? అసలు నేను బిజీగా ఉన్నా తినడంలో, అందుకు ఎక్కువ మాట్లాడట్లేదు. నేను మమ్మీ గెలిస్తే ఛాలెంజ్ చెమట చూసుకో. అసలు తిన్నట్టు కూడా అనిపించలేదు చెమటల్లో. అందుకే స్లోగా తింటాను, మళ్ళీ తిందామనేసి. ఏం జరుగుతుందో గెలవాల. ఏసీ ఏమన్నా ఓకే. తిను త్వరగా గెలుతూ. చిన్నప్పుడు మా ఇంట్లో చికెన్ కోసం ఎన్ని గొడవలు అయితే తెలుసా? లివర్ కోసం చికెన్ లెగ్ పీస్ కోసం. చికెన్ కోసం కాదు, లివర్ కోసము కదా. లివర్ తీసి సపరేట్గా కాల్చేవాళ్ళు కదా పొయ్యి మీద. నాకంటే నాకు మేమైతే లెగ్ పీస్ కోసం కొట్లాడుకున్నాను. లెగ్ పీస్ ఎవరికి వస్తుందా, నాకు నీకు అనేసి. మేమైతే ఎక్కువ లివర్ కోసమే పెట్టుకున్నాం. మీ ఫేవరెట్ పీస్ తినేది ఏమని కారము అంటే రాగి పిండి సంగటికి ఇట్లా కారం ఉంటేనే బాగుంటుంది. తినే కొద్దీ ఇంకా మా రాయలసీమలో ఎక్కువ రాగి పిండి ముద్ద, రాగి పిండి చికెన్ కర్రీ ఫేమస్. నాటుకోడి చికెన్, రాగి పిండి సంగటేను. మళ్ళీ మా ఊరిని గుర్తు చేసింది ఈరోజు. రాగి పిండి సంగటి చికెన్ కర్రీ. రోజు మామూలుగా సంగటి చేస్తారు, కానీ నాన్ వెజ్ కర్రీలు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ సంగటితోనే తింటారు. అలా ఉంది. ఇందులో కారం ఎక్కువ వేసుకొని తింటే టేస్ట్ భలే ఉంటుంది. నేను చెప్పలా నీ ఛానల్లో 3 కామెంట్స్ కన్నా ఎక్కువ రావనేసి. అంటే ఛానల్ స్టార్టింగ్ కదా, రావట్లేదు గైస్. సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మంచిగా మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. నేను చూసా. నేను కూడా హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఇలా ఫుడ్ వీడియోస్ చూసే ఫీల్ అయ్యేదాన్ని. మాకు కూడా ఒకరోజు ఒక సినిమా చూస్తానమ్మా. అమ్మా ఏం సినిమా? అదేదో సినిమా అయితే వాడికి ఫస్ట్ నుంచి చికెన్ తినాలని ఉంటుంది పాపం. ప్రతి ఒక్క ఫంక్షన్కే పోతాడు కానీ అందుకు మమ్మీ లాస్ట్ వరకు చికెన్ దొరకదు అసలు. ఎందుకు? నేనైతే ఎక్కువ ఈ కుకింగ్ వీడియోస్ ఎవరైనా తినేది చూసే ఫీల్ అయ్యేదాన్ని. బాగా భలే తింటారు కదా, నాకే ఇప్పుడు భలే తింటుంటే భలే ఉంటుంది. ముక్కులు అంటే కూడా కారుతా ఉంది. మా వదిన వికెట్ అవుట్ అయిపోయింది నిన్నడా. అయిపోయిందా?
అయిపోయిందా ఇది? నేను విన్నా. చెప్పు. కలిసి చేస్తున్నాడు అదే మీ వద్ద తినలేకపోతుంది అదే ఏమో చూసుకుంటాను నేను చూసుకుంటాను. వికెట్ అవుట్. నేను తినలేరు ఇంకా అయిపోయింది. 2 ముద్దలు నెట్టుకొని పెట్టుకొని కారం అని తిందాము ఇంకా ఎక్కువ పెట్టినట్లున్నాను. నేనా ఏందో నాకు కూడా ఎక్కువనే అనిపిస్తుంది. అయిపోయింది. నేను ఈ పక్క మాట్లాడుతుంటే ఈ పక్క వేసిన నాది కూడా అయిపోయింది. ముక్కలు ఉన్నాయి ఇంకా. నా ముక్కలు లేవు. చేయలేదు. నీ ముక్కలు ఉన్నాయి. తిను అది తింటేనే కంప్లీట్ తింటేనే కంప్లీట్. బనిపిసి తిన్నాం మనం. నాకు కంప్లీట్ చేయాలి. మరి ఎందుకు వేసుకున్నావు? సంగటి అయిపోయింది కదా. లేదు మొత్తం నేనే విన్నా లేదు. లేదు అయిపోయింది. ఫస్ట్ నాది అయిపోయింది. చూడు ముక్కలతో సహా నీవి ఇంకా పీసెస్ ఉన్నాయి. తినచ్చు వీటిని. కారంగానే గైస్ ఫైనల్ గా నేనైతే విన్ అయిపోయా ఈరోజు. మోసం చేసింది ఏందిలే. మోసం కాదు, నువ్వు ఛాలెంజ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మాట్లాడుతున్నావు. చెప్పు. మోదన వికెట్ అయితే ఫస్ట్ లోనే అవుట్ అయిపోయింది. మొత్తానికి నేనే విన్ గాయస్ ఈరోజు. మా అన్న చూడండి ఏమంటున్నాడు. బనిపిస్తుండే పోతున్నాం. ఇదే గాయస్ ఈరోజు వీడియో అయితే మొత్తానికి నేనైతే విన్ అయిపోయాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి ఛానల్స్ కావాలో కామెంట్ చేయండి గాయస్. బై బై, లవ్ యూ ఆల్.